సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. విజయవాడలో గత 2 ఏళ్లుగా ఇసుకపల్లి మనోహర్ అనే వ్యక్తి తన సైకోయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మగవాళ్ళనే కాక ఆడవాళ్ళని కూడా రకరకాల భాషతో మాటలతో దూషిస్తూ వాళ్ళని హింసిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. విజయవాడలో కొన్ని దుకాణాలైతే వాటి మీద దాడి చేయడం, వాహనాలను నిలిపివేసినప్పుడు వాటి మీద నిప్పంటించడము, లేకపోతే అవి ఏదో ఒకటి అద్దాలు పగలగొట్టడము, బండ్లు పగలగొట్టడం, ఇలా రకరకాలుగా తన సైకోయిజాన్ని చూపిస్తున్నాడు. 2 ఏళ్లుగా ఇది జరుగుతున్నా, ప్రతి ఏరియాలో కంటిన్యూ అవుతున్నా కూడా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని కొంతమంది బాధితులు వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఒక దుకాణంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి మనతో ఉన్నారు. సార్, మీ పేరు సార్? మహేష్ గారు. మహేష్ గారికి అంతకుముందు కూడా ఆయన సొంత వెహికల్ని తను డ్యామేజ్ చేయడం, అతనితో పిలిపించి మాట్లాడడము, లేదా పోలీసులకు అప్పచెప్పడం ఇలా జరిగినప్పటికీ కూడా మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అదే పనిగా, అంటే రిపీటెడ్గా ఆ వాహనాల మీద కావచ్చు, షాప్ మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు దాడి యత్నం అనేది ఆపలేదు. ఎందుకు, ఏంటి, ఎలా అనే విషయాలు పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు అయితే ఈ 2 ఏళ్లలో జరగలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పోలీసులు ఎలాంటి అతని మీద నిఘా వేయడమో, లేకపోతే తనకి ఎలాంటి శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే అతను ఏదైతే సైకో అని చెప్పుకుంటున్నామో అతను పోలీసుల కస్టడీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహేష్ గారు ఉన్నారు ప్రస్తుతం. అసలు ఎప్పటి నుంచి ఇవన్నీ జరిగినాయి, ఏమేమి డ్యామేజ్ అయ్యాయనేవి కూడా మనం తెలుసుకుందాము. మహేష్ గారు చెప్పండి, ఎప్పుడైనా అసలు స్టార్టింగ్ ఎప్పుడు జరిగింది మీకు? ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిందండి. ఆయన ఎవరో మనకు తెలియదండి. అక్కడ మా షాప్ ఎదురుగా నుంచొని బూతులు తిడుతూ బయటికి రమ్మన్నాడు. నేను రాలేదు. రాకపోయేటప్పటికి నేను మెదలకుంటున్నాను. తర్వాత షట్టర్ దించేసి మేము కొట్టు కట్టే టయానికి ఒక రాయి తీసుకొని అద్దం పగల కొట్టేసి వెళ్ళిపోయాడండి. వాడెవడో షాప్ అద్దం పగలగొట్టాడు. డిస్ప్లే అద్దం పగలగొట్టేశాడు. అది మాకు వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో రికార్డ్ తీసుకొని ఎంక్వైరీ చేసి పక్క హాస్టల్లో ఉన్నాడంటండి. పక్క హాస్టల్లో కూడా ఏం చేశాడంటే, ఈ పిల్లలు, ఈ స్టూడెంట్స్ ఈ సెల్ ఫోన్లు పగల కొట్టడం, కంచంలో నీళ్లు పోయటం, తింటే నీళ్లు పోయటం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు బయటికి గెంటేశారు. నేను సెలవు పెట్టిన రోజు వచ్చి, నేను మీరు చూసి నన్ను నవ్వారు కాబట్టి నేను అద్దం పగలగొడతాను, ఇంట్లో ఆడవాళ్ళు తిడతానని చెప్పి ఇదే సందులో అండి, ఈ మన బందర్ రోడ్లో ఇదే సందులో రోజు అమ్మనాబులు తిడుతూ ఆ రాళ్ళు ఇసుతో షాపులోకి కొడతాం. ఆల్రెడీ మేము మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు అద్దం వేయించేస్తామండి, విత్డ్రా చేసుకోమని ఒక పెద్ద మనిషి చెప్తే మేము విత్డ్రా చేసుకుని వదిలేసామండి. 1 సంవత్సరం వరకు మా జోలికి రాలా. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం నుంచి కంటిన్యూ మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాం కానీ వాడికి దొరకట్లేదు. తర్వాత మేమే వాడు అడ్రస్ తెలుసుకొని పోలీసులు మేము తీసుకెళ్ళి పట్టిస్తే వాడు తీసుకెళ్ళి వాళ్ళు తెల్లారిపోతే మళ్ళీ వాడు వదిలేస్తాం. పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ విషయం మొత్తం నాకు తెలియదు. మేము కేసు అయితే పెడుతున్నాం. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రిపీట్గా తిడుతున్నాడు. నా పాకెట్లో కుడి పాకెట్లో పోలీస్ స్టేషన్ ఉంది, నేను డబ్బులు ఇస్తే బయటకు వచ్చేస్తాను, నేను తిడతాను, మళ్ళీ నేను చేస్తాను, రౌడీజం చేస్తాను రా, నేను కోర్టుకి వెళ్తావా, నేను అప్పటికి వెళ్తాను, మళ్ళీ వచ్చి నేను నీ పని చూస్తాను. ఇదే పని అండి, బళ్ళు పగల కొట్టడం. అసలు ఇంట్లో ఆడవాళ్ళు నీచంగా తిడతాడు. నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ పోలీస్ స్టేషన్లో పెట్టాను. ఆల్రెడీ 2-3 రోజుల క్రితం ఇంకో ఆయన పాస్టర్ అండి, బందర్ రోడ్లో వెళ్తుంటే తలకాయ పగల కొట్టేశాడండి. 4-5 కుట్లు పడ్డాయండి. ఆయనకి 3 రోజుల నుంచి స్టేషన్లో కూర్చున్నాడు కానీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయలేదండి. అది మరి వాడు మళ్ళీ గెస్ట్లో కూర్చున్నట్టు, పోలీస్ స్టేషన్ గెస్ట్లో కూర్చున్నట్టు కూర్చుంటున్నాడండి. 4 రోజుల క్రితం నాకు ఇది సందులోకి వచ్చి పరిగెత్తుంటే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి రమేష్ బాబట్లో జాయిన్ అయ్యండి. 3 లక్షల రూపాయలు అయిందండి. నేను కోర్టులో కేసు వేస్తున్నానండి. నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ రికార్డు పరంగా, హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేసింది, నాకు ఈ బాటిల్స్ ఎక్కించి అన్నీ ఉన్నాయండి నా దగ్గర రికార్డు. నేను చెప్పే 15 రోజుల క్రితం సంగతి చెప్తున్నానండి. నేను ఇవన్నీ రికార్డు పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను డీసీపీ గారికి మెయిల్ పెట్టానండి. నేను కమిషనర్ గారికి ఇస్తాను, సిమ్ పెట్టి నేను రెడీ చేసి ఇస్తానండి. ఈ వీడి మాత్రం సామాన్యంగా వదిలే పని, ఎందుకంటే ప్రాణభయంగా ఉందండి. నేను హార్ట్ పేషెంట్ అండి. ఇప్పుడు నాకు రోగం లేదండి. 57 ఏళ్ళు రాయిలాగా ఉన్నా. వీడి వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారండి నాకు? నేను ఒక షాప్లో వర్క్ చేస్తానండి. మహిళల్ని దూషిస్తున్నాడు, మహిళల్ని బూతులు తిడుతున్నాడు. అసలు వాళ్ళ అమ్మ కన్నా పెద్ద వయసు వాళ్ళు ఆడవాళ్ళు వెళ్తుంటే అండి, మాట్లాడకూడదు చెప్పి రమ్మంటాడండి. చిన్నోళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఎదురుగా ఏంటంటే అది నీచం అండి. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో గొడవ కూడా చేశారండి. మాచవరం పోలీస్ స్టేషన్లో గొడవ కూడా చేశారు. వాడు రాయల్టీగా కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు, రాత్రికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పొద్దున వస్తున్నాడు పిలుస్తుంటే. మేము వెళ్తున్నాం, పిలిపిస్తున్నారు. కోర్టుకు అయితే వెళ్ళట్లేదు. మరి
మరి ఏం జరుగుతుంది? మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీరేం కోరుకుంటున్నారు? న్యాయం ఇప్పుడు ఇలా వాడు ఇక్కడ రాకూడదండి, మా జోలికి రాకుండా ఉంటే చాలండి. వాడెవడం అసలు మాకు తెలియదండి, నా బిడ్డలు సచితం వాడెవడం మాకు తెలియదు అసలు. నేనెవరండి, ఆడెవడండి, నేనెవరండి, వాడు నాకే సంబంధం అండి అసలు. నా గురించి ఎంక్వైరీ చేసుకోమనండి. వంటల్లో నేను ఎవరి జోలికి వెళ్ళండి. ఉదయం కొట్టుకొచ్చాను, సాయంత్రం కొట్టుగా మా ఓనర్ అనేది చెప్తాడు. మీతో పాటు ఇంకెవరైనా బాధితులు ఉన్నారని మీకు స్టేషన్లో ఉన్నారండి, స్టేషన్లో ఉన్నారు. దాదాపు ఒక 10-12 మంది లేడీస్ కేసులు పెడుతున్నారండి. ఒక 7-8 మంది మొత్తం గాయాలండి, రక్తంగా మెట్టడం మర్డర్ అండి. నిన్న 3 రోజుల క్రితం క్రిస్మస్ రోజు కూడా వదలలేదండి వాడు. ఇంత సైకోయిజం ఏంటండి, ఎవడన్నా పగబడితే కొట్టేసి వదిలేస్తాడు. ఈడేంటంటే 2 ఏళ్ళ నుంచి పగబడుతున్నాడండి రోజు అండి, ప్రతిరోజు అండి. బండ్లు పగలగొట్టడం ఏంటండి, లైసెన్సులు తీసేస్తాడు, సెల్లు తీసేస్తాడు, ఎన్ని పగల కొట్టేస్తాడు, రాళ్ళు ఇచ్చి కొడతాడు. మీకు వీడియోలన్నీ నా దగ్గర రికార్డు ఉందండి, మీకు ఎప్పుడు కావాలో ఆ వీడియోలు ఇస్తానండి. వాళ్ళ అన్నయ్య వచ్చి బెయిల్ ఇస్తాడండి, వీడిని వదిలేస్తారండి. దేనికి ఇస్తాను? మేము కేసు పెడితే కోర్టు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, వీడి ఎందుకు వదిలేస్తాను నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళ అన్న ఇలా వచ్చి కొడుతున్నాడని చెప్పి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తే మా ఇంటికి రావట్లేదు, మాకు సంబంధం లేదు, ఆడి అన్నాడు. మళ్ళీ ఇవాళ వచ్చి ఆడు బెయిల్ ఇచ్చారండి. ఆ బెయిల్ పేపర్ సంతకం కూడా వాళ్ళ అన్నయ్యతో ఉంది, చూసుకొని కావాలంటే. సో చూసాం కదా ఎంత కిరాతకంగా బిహేవ్ చేస్తున్నాడు. సంవత్సరం తర్వాత అంటే కంప్లైంట్ ఇచ్చి తనని మందలించిన తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం నుంచి ఇక్కడే కాదు విజయవాడలోని కొన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి ఒక్కసారిగా వెళ్ళి బాధితులు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసుల నుంచి మాత్రం సరైన స్పందన, సరైన అతన్ని చర్య తీసుకోవడం తన మీద అనేది అందరూ కూడా బాధితులందరూ కూడా చెప్తున్నమాట. ఎందుకు పోలీసులు ఆ విధంగా చర్య తీసుకోలేకపోతున్నారు అనేది మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. అక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు గార్డెన్ దగ్గర సండే స్కూల్ టీచర్స్ కోసం ఒక టీచర్ పై లోపల ఎక్కి ఉంది. ఇంకో టీచర్ కోసం బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక అగాంతకుడు, ఆ పేరు కూడా చెప్పమంటే చెప్తాను. ఆ అగాంతకుడు ఇక్కడ చాలా గొడవలు చేసి ఉన్నాడు. అలాగే ఆడవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఏడిపించాడు. అదే రీతిగా మరి శోభన చల్లమ బనియన్స్ మీద కూడా 4-5 సార్లు రాడీలు జరిగినాయి అతని ద్వారా. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నా మీద కూడా రాయి ఇసిరినప్పుడు అది కణకు తగలకుండా తలగా తగిలింది. ప్రాణాపాయం తప్పింది నాకు, దేవుని దయ వలన. నేను పాస్టర్ గారిని కాబట్టి నేను మరి చాలా బ్లడ్ పోయింది, చాలా బాధపడ్డాను. తర్వాత ఇప్పటి వరకు 5 days అయింది, ఇంకా నొప్పిగానే ఉంది. ఆ నొప్పిని నేను భరాయిస్తూనే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏమొద్దండి, అది ఆ విషయంలో మాత్రం మీరు అందరూ కొంచెం కంప్లైంట్ ఇవ్వలేదండి? 7 టౌన్లో ఇచ్చాము, మేము ఎఫ్ఐఆర్ కూడా రాసామన్నారు. అక్కడ వారు అతన్ని మరి అరెస్ట్ చేశారు. తర్వాత అది వాళ్ళకి అప్పచెప్పాను. ఎప్పటి నుంచి ఇలా మీరు కాకుండా గతంలో ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు జరిగినాయి, వాళ్ళని అడగండి. ఇదిగో పక్కన ఒక ఆమె ఉంది, ఇంకా ఉన్నారు. నాది జరిగింది అదొకటి. తర్వాత మా మిస్సెస్ మీద కూడా ఒకసారి బండి మీదకు పానిచ్చినప్పుడు ఆమె కుక్కను తీసుకుని వెళ్తుంటే ఆ రోజు కూడా అలా జరిగితే నేను ఖండించాను, అలా చేయొద్దని. అది మా మిస్సెస్. అది బ్లడ్ కారినప్పుడు చున్నీ పెట్టాము, ఆ రాయితోనే కొట్టారండి. ఇది చున్నీ అంటే బ్లడ్ బాగా కారిపోతుంటే మేము బ్లడ్ పెట్టాం అనమాట. ఇంకా బ్లడ్ ఎక్కువ పోయింది. ఇలా ఫ్రంట్ కూర్చొని ఉన్నట్లయితే నాతోనే వెనక్కి తిరిగి వెనక సీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. అమ్మ చిన్నారి నువ్వు సండే స్కూల్కి పిల్లలకి ఏ స్నాక్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అయ్యగారు తీసుకెళ్దాము, పిల్లలందరికీ 20 మంది పిల్లలు ఉంటారని చెప్తుంటే ఇలా నా వెనక్కి తిరిగి మాట్లాడడం వల్ల ఇక్కడ తగిలింది. ఇసురుగా వచ్చి ఇలా బండలు ఆగి ఉంది, కారాలు ఆగి ఉంది, వెనక్కి తిరిగి మాట్లాడుతున్నారు. నా బండి అటు నుంచి వచ్చి పక్క నుంచి వచ్చి ఇసురుగా రాయి పెట్టి ఇసురు కొట్టి వెళ్ళిపోయారు. నేను చూస్తూనే ఉన్నాను. వచ్చారు, కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటబ్బా ఏం జరిగిందని చెప్పేసి కార్ నుంచి ఇద్దరం బయటికి దిగాం. ఆ టైగర్ అటు నుంచి బయటికి దిగారు, నేను వెనక నుంచి బయటికి దిగాను. బయటకు వచ్చేసరికి ఎవరు లేరు. కానీ నేను వెహికల్ వెళ్ళడం అయితే ఇసురుగా కొట్టేసేసి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. చూసేలోపు పక్కన ఎవరు లేరు. ఇంకా ఎవరెవరు ఉన్నారని చెప్పేసి దిగేసి ముందు చుట్టుపక్కల చూస్తున్నాము. బ్లడ్ అంతా కారిపోతుంటే గబగబా చున్నీ పెట్టాను నేను. చున్నీ పెట్టినా కానీ బ్లడ్ ఆగలేదు. అక్కడ ఎవరు కొట్టారు ఏంటనేది చెప్పి తిరుగుతున్నాం. అయ్యగారు ఇలాగా ఫాస్ట్గా వచ్చి ఇసిరేసి వెళ్ళిపోయాడు, చాలా ఫాస్ట్గా వచ్చారు, ఎంత ఇసురుగా వచ్చారో అంత ఇసురుగా కొట్టేసి వెళ్ళిపోయారని అంటున్నాను. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారు. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏం జరిగింది అన్నట్టు ఇలా
వెహికల్ ఆగుందండి, మాట్లాడుతుంటే ఉద్దేశపూర్వకంగానే వచ్చి రాయి పెట్టి ఇసిరి వెళ్ళిపోయారు. తల కానీ ఇలా ఫ్రంట్ తిరిగి ఉన్నట్లయితే ఇక్కడే తగిలేదు. ఇలా నాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ తగిలింది, లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఇస్తారు కాబట్టి ఇక్కడ తగలేదు. అప్పుడు పరిస్థితి ఏంటి మా అయ్యగారిది? కాబట్టి దయచేసి తప్పకుండా చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆ అబ్బాయి అందరిని అట్లానే చేస్తున్నాడమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళు బయట కూర్చుంటానికి లేదు మాకు. ఎప్పుడు చూసినా తిట్టడం అలా చేస్తున్నాడు. బూతులు ఆడతాడు. బండి తీసుకొని వచ్చి ఇసురుగా తీసుకొచ్చి బండి అని అంటాడు. అక్కడ చూస్తే ఎవరు ఉండరు. తీరా చూసుకుంటే మేమేమి ఉంది బయట. అట్లా చేస్తున్నాడు. మరి ఆ అబ్బాయిని మరి వదలకూడదని మేము అనుకుంటున్నాం. మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ అలా ఏం అసలు ఎవరి జోలికి వెళ్ళనమ్మా. మీరు ఇలా చేస్తున్నాడని వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం, అదుపు చేయమని అనడం ఏం చేయలేదా మీరు? ఇచ్చాము కంప్లైంట్. మా అమ్మాయి నేను కలిసి ఇచ్చినా కూడా వాడు ఆగట్లా. డబ్బు కట్టి బయటకు వచ్చేస్తున్నాడు. డబ్బులు కట్టడం స్టేషన్లో బయటకు వచ్చేస్తున్నారు. నిన్న అడిగా మేడాన్ని, డబ్బులు ఎందాకని కట్టితే మీరు ఎట్ట వదులుతారు మేడం? మరి మాకు సేఫ్ కావాలి, మాకు రాళ్ళు తీసుకొని ఆడవాళ్ళని ఎట్ట పడితే అట్ట వ్యవస్థగా తిడుతున్నాడు. మరి మీరు ఏం చేయమంటారో చెప్పండి అంటే, మేము వదలం అమ్మకి ఎక్కడి నుంచి ఎక్కడ అని అన్నాడు. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడని అక్కడే ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ స్టేషన్. అది ఆ అబ్బాయిని కూడా పట్టించింది మేమే. వాళ్ళైతే లేటుగా తీసుకుంటున్నారు చర్యలు. అంతకుముందు కూడా మేము పోలీస్ స్టేషన్ అట్లాగే ఫిర్యాదు చేస్తే చాలా నిదానం మేడం, చాలా నెగ్లెక్ట్ చేశారు. ఆ తర్వాత నేను అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మూవ్ అప్ అయ్యారు. మొత్తం చాలా ఫాస్ట్గా మూవ్ అప్ అయ్యారు. అప్పుడు ఆ అబ్బాయి దగ్గర చిన్నోడు కదా అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్గా, సరే ఈసారికి నిన్ను వదిలిపెడతాము, ఇంకెప్పుడు పేటలోకి రావద్దు, పేటలోకి వస్తే మాత్రం నెక్స్ట్ టైం మాత్రం నిన్ను మేము సెంట్రల్ జైలుకి పంపించేస్తాము, లేదంటే నీకు ఏమైనా మెంటల్ కండిషన్ ఏమైనా బాగాలేదంటే కనుక మేము అక్కడికైనా పంపిస్తామని చెప్పారు. అయినా అబ్బాయి రావటం ఆగలేదు, ఇట్లా చేసేవి కూడా ఆగట్లేదు మేడం. కొద్దిగా ఎంక్వైరీ మాత్రం చాలా స్లోగా ఉంది మేడం. దానికి మాత్రం మేము చింతిస్తున్నాము. పట్టించుకోవడం కాదమ్మా, మీ అబ్బాయి వ్యక్తిత్వం తెలుస్తుంది కదా తల్లిగా మీకు. మీరు వీళ్ళందరూ నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు, నేను ఒకవైపే మాట్లాడకూడదు కదా, మీ వైపు కూడా మాట్లాడాలి కదా. మీరేమనుకుంటున్నారు, మీ అబ్బాయి పాపం పుణ్యం ఏం తెలియదా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఆరోపణ చేస్తున్నారా, లేదా మీ అబ్బాయి క్యారెక్టరే అంతా, ఏదో ఒకటి చెప్పాలి కదా మీరు. అది అంటున్నా, మీ సైడ్ మీరు ఏదో చెప్పండి రండి. మంచివాడే, తిట్టడు. మరి వీడియోలు అవన్నీ ఉన్నాయి, అవేంటి? ఉంటే మరి అని అడుక్కొని నన్ను ఎందుకు అడుగుతావు? మీ ఉద్దేశం ఆ పిల్లోడు కనపడితే ఆ పిల్లోడిని అడుగు, కావాలంటే ఏమైనా చేసుకో, నీ ఇష్టం, నీ ఇష్టం. మీ దృష్టిలో మాత్రం మంచి కొట్టేసుకో, నీ ఇష్టం అది, అంతే. అంతేగాని ఆ అబ్బాయి కరెక్టేగా? కరెక్టే. అసలు అయితే అండో ఎవరి జోలికి వెళ్ళడు సామాన్యంగా. ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా? పోలీసులు ఎప్పుడన్నా ఏమన్నా అడిగారా? నేను వెళ్ళలేదండి, నా ఐడియా ఆడైతే వెళ్ళాడు కానీ నేను మీ ఇంటికి వచ్చి ఎవరన్నా ఇలా చేస్తున్నారని అడిగారా? అడగలేదండి. అడగలే, వీళ్ళే ఆరోపిస్తున్నారు. తీసుకోండి, కెమెరాలు 10 తీసుకోండి, 100 కావాలంటే 100. మంచోడిని ఎలా అమ్మా చంపేయమంటున్నావు? అలాగా మంచోడే. మరి ఎందుకు చంపేయమంటున్నావు? ఏం మరి నాది మీ ఇష్టం అది. మరి ఇప్పుడు ఏదో కంప్లైంట్ వచ్చింది అంటున్నావుగా, అందుకని మీరు వచ్చి చెప్తున్నారుగా, అందుకని చంపుకోండి అంటున్నా. నేనేమంటలా, క్యారేజ్ తీసుకెళ్తలేదమ్మా. నేను అయితే లేదు. ఇప్పుడు మమ్మల్ని కొట్టలేదా? నీకు ఎవరు ఏం చెప్పలేదా? మేము వచ్చి నీకు చెప్పలేదా? నీ కొడుకు ఇట్లా అన్నాడని ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదా? చెప్పు, చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదా? నీ ముందే అక్కడ మాకు పడితే తిట్టాడా? ఈ బజార్లో ఎంతమంది చెప్పలే నీకు? చెప్పారు కదా, చెప్పారా? మరి ఇప్పుడు ఏం తెలియదు ఏంటి? ముందే తిట్టాడంటే మనీ ఉంటేనే ఏదైనా పేదవాడిని పట్టించుకునేది అంటూ లేదు. మాకు వచ్చిన ప్రాబ్లం మేము బయటపడలేదంటే కారణం ఏంటి? వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టే కదా మేము బయటపడ్డాము. అది మమ్మల్ని కూడా చాలా ఇది చేశాడండి, చాలా అరెస్ట్ చేశాడు నన్ను కూడా. నేను బయటపడలేదు, కేసు ఉంది నాది కూడా పోలీస్ స్టేషన్. ఎంతమంది ఇచ్చుంటారమ్మా కంప్లైంట్? చాలా మంది ఇచ్చారు మేడం. మా ఏరియా వాళ్ళందరూ లేడీస్ అందరు ఇచ్చారు. లేడీస్ని చూడంగానే ఫోన్ చెవులో పెట్టుకోవడము, అసహ్యంగా తిట్టడము జనాల్ని. అది
ఓకే, ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఇప్పుడన్నా చర్య తీసుకుంటారేమో నమ్ముతున్నారా? తీసుకుంటారేమో, పై అధికారులు తీసుకుంటారన్న నమ్మకంతో మేము బయటపడ్డాం మేడం. అది మాకు న్యాయం చేస్తారని. అది ఈ రోజు మా బాబాయ్కి జరిగింది, రేపటి రోజున మాకు జరగదని ఏంటి? ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఇచ్చినాక కూడా జరిగినాయి మేడం. ఫోన్ తీసుకొని ఇంటికి రావడం, ఇల్లు పక్కనే కదా, మేము ఎక్కడ సొంత ఇల్లు వదిలేసి ఎటు పోలేము. చాలా సార్లు అలా జరిగినాయి. చాలా సార్లు ఫోన్లో చెవులో పెట్టుకోవడం, అలా మాట్లాడడం, మనుషులను చూసినప్పుడు ఉయ్యడం, అలా చేస్తూ ఉంటాడు అనమాట. ఒక సైకో క్యారెక్టర్ లాగా, సైకోనే. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇసుకపల్లి మనోహర్ మాచవరం పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. కాకపోతే తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్గా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్లే మేము సీరియస్గా ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నామని కూడా చెప్తున్నాము. సిఐ గారితో మనం మాట్లాడాము. ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల స్టేషన్కి అయితే రాలేకపోయారు. వచ్చిన తర్వాత దానికి ఏం చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ ఉన్న మహిళలకు కానీ, లేకపోతే ఏదైతే ఆల్రెడీ కొన్ని షాప్స్ మీద దాడి చేస్తున్నాడో వాళ్ళందరికీ కూడా మేము ప్రొటెక్షన్ కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ 2-3 సార్లు స్టేషన్కి తీసుకురావడం, అతనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడము, తనకి హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇలాంటి రిపీటెడ్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము పోలీస్ స్టేషన్లోనే ఉంచాము అని కూడా చెప్తున్నారు. అతని వెహికల్ కూడా ఇక్కడే మనకి పార్క్ చేసి ఉంచారు లోపలే. ఇప్పుడు చెప్తున్న ఇసుకపల్లి మనోహర్ అనే వ్యక్తి మాచవరం పోలీస్ స్టేషన్, విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లోనే పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. వాళ్ళకి మళ్ళీ ఇలాంటి వాళ్ళ మహిళలను దూషించడం కానీ, దాడి చేయడం కానీ ఇలాంటివి జరగకుండా మేము తగిన చర్యలు అయితే అతని మీద తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నారు. కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.